అందరికీ నమస్కారం. Today we have with us a very special guest, Dr. Sridharan garu, one of the leading expert in cosmetic and plastic surgery. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్, గైనకోమాస్టియా అంటే ఏంటి? ఇది యంగ్స్టర్స్ లో మాత్రమే ఎందుకు వస్తుంది? గైనకోమాస్టియా అనేది వచ్చి నార్మల్ గా చెస్ట్ వచ్చి మగవాళ్ళకి ఆ యుక్త వయసులో కొంచెం ప్రామినెంట్ గా ఉంటుంది. వాటికి చాలా కారణాలు ఉంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, లేకపోతే జెనెటిక్ పరంగా, హెరిడిటరీ పరంగా జీన్స్ వచ్చి వాళ్ళ వంశపారంపర్యం కూడా రావచ్చు. లేదు ఆహార పద్ధతుల్లో ఏదైనా కొంచెం వెయిట్ పెరిగే వస్తువులు ఏదైనా వెయిట్ పెరిగినా కూడా అప్పుడు గైనకోమాస్టియా వచ్చింది. సో యూజువల్ గా ఇది హార్మోనల్ చేంజెస్ ప్యూబర్టీ ఏజ్ లో వచ్చినప్పుడు పిల్లవాడు మగవాళ్ళుగా ఆడవాళ్ళుగా మారేటప్పుడు ఈ హార్మోనల్ చేంజెస్ చాలా వాటి యొక్క ప్రభావం చూపిస్తాయి ఒంటి మీద. సో మగవాళ్ళకి నార్మల్ గా ఛాతీ అనేది పెరగకూడదు. కాకపోతే కొన్ని జెనెటిక్ పరంగా ఏదైనా ఆ జీన్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నా కూడా, లేదు హార్మోనల్స్ మేల్ హార్మోన్స్ తక్కువగా ఉండి ఫీమేల్ హార్మోన్స్ ప్రభావం మూలం కూడా కొంచెం వచ్చింది. ఇది నార్మల్లీ 13 to 17, 18 ఇయర్స్ వరకు నార్మల్ గా కొంతమంది మగవాళ్ళకు ఉండి ఆ తర్వాత తగ్గుతాయి. వన్స్ వచ్చి ఆ హార్మోనల్ ప్రభావం అంతా తగ్గి ఆ ప్యూబర్టల్ ఏజ్ దాటిన తర్వాత చాలా వరకు గైనకోమాస్టియా అనేది తగ్గింది. ఎవరికి తగ్గకుండా ఉండిందో వాళ్ళు ట్రీట్మెంట్ గురించి వస్తుంటారు. అంటే ప్యూబర్టీ ఏజ్ దాటిన తర్వాత తగ్గకపోతే మేబీ గైనకోమాస్టియా సర్జరీ అనేది అవసరం అంటున్నారు. కరెక్ట్ గా చెప్పారు. అంటే నార్మల్ గా మనము 18 ఇయర్స్ వరకు మనము వెయిట్ చేస్తాం. ఎందుకంటే హార్మోన్స్ ఆ టైం కంతా మగవాళ్ళ హార్మోన్స్ కానీ ఆడవాళ్ళ హార్మోన్స్ కానీ ఆ ఏజ్ కంతా సెటిల్ అయింది. 18 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళకి ఆ చెస్ట్ ప్రామినెన్స్ తగ్గకుండా ఉంటే ఇక వాళ్ళకి నార్మల్ గా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు. సో బేసికల్లీ అటువంటి వాళ్ళకి ఎగ్జామిన్ చేసి వేరే హార్మోనల్ ప్రాబ్లం ఏమన్నా లోపం ఏమైనా ఉందా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనేసి టెస్టులు అనేది చేసి దాని తగ్గట్టుగా ఏమి ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం చేయాలనేది నిర్ధారిస్తాం. కాబట్టి వాళ్ళు ఇటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు అక్కడ ఉండే ప్లాస్టిక్ సర్జన్స్ ఎవరు ఉండారో మంచి ఎక్స్పీరియన్స్ క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే దానికి కావలసిన ఇన్వెస్టిగేషన్స్ కానీ టెస్టులు కానీ చేసి ప్రాపర్ గా అడ్వైస్ అనేది ఇవ్వస్తారు. విన్నారు కదండి. మీరు కూడా డాక్టర్ గారిని కలవాలనుకుంటే కింద కనిపించే స్క్రీన్ నెంబర్స్ కి వాట్సాప్ చేయండి. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.